ఇన్‌స్టాగ్రామ్ గాళ్ళకి ఎట్లా మనసొచ్చిందిరా నాకు అర్థమైతలేదు. ఎట్లా డిలీట్ చేసిర్రా మా అన్న అకౌంట్. అన్వేష్ అన్న అకౌంట్ ఎట్లా డిలీట్ చేసిర్రా మీరు? ఇప్పుడు ఎట్లా బూతులు ఎట్లా వినాలి మేము? పురాణాలను ఎవడు దూషిస్తాడు? బెట్టింగ్ యాప్స్ ఎవడు ఆపుతాడు? అసలు అల్లకల్లోలం ఏది ఆన్‌లైన్‌లో? ప్రశాంతంగా ఉండమంటారా? ప్రశాంతంగా బతకమంటారా మమ్మల్ని? చాలా డిసప్పాయింట్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్లా మాకు? సినిమాలు కూడా ఏం లేవు ఈ మధ్య కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్‌కి లేవు. ఎట్లా టైం పాస్ ఎట్లా చేయాలి మేము? అంటే మొబైల్స్ కూడా యూట్యూబ్ ఇవి కూడా తీసేస్తారా ఏంటి? ఫేస్ అకౌంట్ పోయింది, రీచ్ తగ్గిపోయింది. వీటి గురించి ఆలోచిస్తా ఉంటే నాకు ఏమనిపిస్తుంది అని చెప్పేసి అంటే బాధేం కలగట్లా, జాలేస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే ఈ రోజులలో జీరో నుంచి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి ఎదగడం అనేది నాట్ ఏ జోక్. సీరియస్లీ నాట్ ఏ జోక్. దట్ ఒక ఇండివిజువల్ యూట్యూబర్గా ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయడము తమిళ మీడియా ఇట్లా వీళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళ కనుసన్నల్లో ఉంటూ ఎదగడం వేరు. ఇండివిజువల్గా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. ఈ పిచ్చనా కొడుకు టైం బాగున్న రోజులు అన్నీ బాగానే కలిసి వచ్చాయి. లైక్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు. అంతకుముందు ఇందాక చెప్పిన ఇండివిజువల్ యూట్యూబర్స్ స్ట్రగుల్స్ గురించి చేశాడు. అక్కడ నుంచే వాడి దశ తిరిగింది. తర్వాత ఏది చేసినా కలిసి వచ్చేసింది. ఒక స్థాయికి చేరుకున్నాడు. ఓపెన్గా చెప్పాలి అని చెప్పేసి అంటే ఫిల్మ్ నగర్ ఏరియాలో ఆటోకి వీడి పోస్టర్ చూశాను. అంటే పవన్ కళ్యాణ్, ప్రభాస్ వీళ్ళ ఫొటోసే ఉండే ఆటో పైన వీడి ఫొటోస్ చూసా. అంటే ఏ రేంజ్ మాస్ రీచ్ వచ్చింది ఈ నీచుడికి. అసలు దీన్ని బట్టి ఎవడైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే మనకి కష్టపడి సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాలి. నువ్వు సక్సెస్ అవుతున్న కోణంలో ఎలాంటి చిల్లర వేషాలు వేసినా ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నీ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు జనాలది. బట్ ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో ఆ తర్వాత మాత్రము నువ్వు వచ్చిన రూట్ ఇదే అయినా కూడా, అంటే నువ్వు బూతులు మాట్లాడి వాడిని వీడిని నిందించి ఎదిగినా కూడా ఆ రూట్లోకి వెళ్ళొద్దు. ఆ రూట్లోకి పొరపాటున కూడా వెళ్ళొద్దు. లైక్ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి వీళ్ళు తిట్టుకుంటారు, కేసీఆర్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి లాంగ్వేజ్తో వాడతారు, సీఎం అయిన తర్వాత అలాంటి లాంగ్వేజ్ వాడకుండా డీసెంట్ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతారంటే సక్సెస్ వచ్చింది కాబట్టి అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ కోపం కానీ పనికి రావు. ఇది నాకు అర్థమైంది. ఈ అన్వేష్ గాడు అసలు వాడికి సంబంధం లేని టాపిక్. ఓపెన్గా చెప్పాలంటే శివాజీ గారి ఆ మాట మాట్లాడమే ఆ ప్లేస్కి దానికి సంబంధం లేని ఒక అనవసరమైన మాట. ఉద్దేశం మంచిదైన ఇక దీన్ని ఎంతటితో వదిలేయకుండా ఈ అనసూయ చిమ్మయ్యలు ఇంకా అత్తడే అనవసరం బాబు అంటే వీళ్ళు ఇంకా అనవసరంగా గొడవని లేపి 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 స్త్రీ స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకోవడమే అనే రేంజ్లో దాన్ని గోల వేసేసరికి ఎవరు అంటే ఇప్పుడు శివాజీ కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళని ప్రతిస్పందించి తిట్టలేదు. కామన్ ఆడియన్ ఓన్ చేసుకున్నారు. అంటే మహిళలు ప్లస్ అందరూ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసేసుకొని బండబూతులు తిట్టారు. అలాంటివి తప్పు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి వస్తున్న బ్యాక్లాష్ను దృష్టిలో పెట్టుకొని అన్వేష్ అనేవాడు శివాజీని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నట్టయితే ఇంత వ్యూస్ రాకపోయినా కానీ వాడి అకౌంట్ ఉండేది, వాడి సబ్స్క్రైబర్స్ ఉండేవారు, వాడికి ఉన్న రెప్యుటేషన్ మిగిలేది, వాడు ఇలాగ లక్షల కోట్లు సంపాదించేవాడు యూట్యూబ్లో. కానీ వాడి దురదృష్టం ఏంటో ఏదో విధంగా లైమ్లైట్లో ఉండాలి, అందరూ వెళ్ళే దారిలో నేను వెళ్ళొద్దని చెప్పేసి కొత్తగా ప్రయత్నిద్దామని చెప్పేసి వాడు ఇక సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సీతమ్మ తల్లిని మానభంగం చేసిన, ద్రౌపది స్విమ్మింగ్ సూట్ వేసుకుందా, ఇట్లా పిచ్చి పిచ్చిగా వాడికి నోటికి వచ్చింది. ఎందుకంటే ఆ నోటికి వచ్చింది వాగితేనే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. పాప వాడు పద్ధతిగా వీడియోలు వేసుకుంటూ పద్ధతిగా ప్రపంచాన్వేషణ చేస్తే వాడిని ఎవడు పట్టించుకోవాలి. ఎప్పుడైతే చిల్లర వేషాలు, కోతి వేషాలు, ప్లే బాయ్లు, ఆటగాళ్ళు అని చెప్పేసి దూకడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే వాడికి మంచి ఫాలోయింగ్, మంచి రీచ్ వచ్చింది, లెక్కలేనంత డబ్బు కూడా వచ్చింది, విచ్ ఇస్ గుడ్. బట్ అదే ఆడికి బ్యాక్ అంటే ఏదైతే దేంతోనైతే మొదలయ్యాడో బట్ దాంతోనే ఎండ్ అయిపోయాడు. సో అలాంటి భాషని నమ్ముకున్నాడు, అలాంటి యాక్టివిటీస్ చేశాడు. కానీ వాడు ఆ తొందరపాట్లు, ఆ ఆతృతలు అతి తొందరగా లైమ్ లైట్ తన వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నంలో వాడు పుచ్చకాయలు ఇంకేదో పెట్టేసి జుగుప్సాకరంగా కొన్ని చేసి, అలాగే అసలు మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు సమంత గురించో, కాజల్ గురించో, దీపిక పడుకునే గురించో ఆ భాష మాట్లాడితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎవరికి కూడా. కానీ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే ఇప్పుడు మనం ఆస్తికులు పక్కన పెట్టేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ మతాలని చాలా సీరియస్గా తీసుకుంటారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇంకా సొసైటీలో వాళ్ళతో పాటు బతుకుతున్నాం కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళను చాలా గొప్పగా చూస్తున్నారు కాబట్టి. సో వీడు
ఆ పురాణాల గురించి, మతం గురించి, సీతమ్మ, ద్రౌపది మాత గురించి ప్రతి ఒక్క విషయం సెన్సిటివ్ టాపిక్స్‌ని వాడు లాగి, లాగి, లాగి తెగదాక లాగాడు. సరే నోరు జారాడు సరిదిద్దుకో అని చెప్పేసి జనాలు అంటున్నప్పుడు కూడా ఇంకా దాన్ని గుండె మీద కారం జల్లినట్టుగా వాడు ఇంకా, ఇంకా, ఇంకా చేస్తూ, చేస్తూ, చేస్తూ పోయాడు. వాడు ఏమనుకున్నాడంటే నేను తగ్గను, వాళ్ళు తగ్గేదాకా నేను తగ్గనని ఈగో తీసుకున్నాడు. ఈగోకెళ్ళిపోయాడు. ఈగోకెళ్ళిపోయిన తర్వాత వాడు టైం పోయాడు ఇంకా. వాడి టైం పీరియడ్ రాసిపెట్టి ఉంది. ఇంకా ఖచ్చితంగా ఏ హై అయితే చూసాడో అంతకంటే లోకి మళ్ళీ జీరోకి పడిపోవాలని చెప్పేసి వాడి టైం జోన్లో రాసిపెట్టి ఉన్నట్టుంది. అందుకే వాడు డామన పడిపోయాడు పాపం. దానివల్ల సబ్స్క్రైబర్స్ పోవడం, ఫాలోవర్స్ తగ్గడం, రీచ్ కూడా. ఫాలోవర్స్ సబ్స్క్రైబర్ తగ్గడం కంటే కూడా రీచ్ తగ్గడం అనేది పెద్ద శిక్ష. ఎందుకంటే రీచ్ వస్తుంది అని చెప్పేసి అంటే ప్రాబ్లంలా. అప్పుడు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఒక నెంబర్ కిందే ఉంటారు. రీచ్ అదే మెయింటైన్ అవుతే ఫేక్ సబ్స్క్రైబర్స్ మనం కూడా తీసుకోవచ్చు, కొనేసేయచ్చు ఆ వచ్చిన డబ్బులతో. సో రీచ్ తగ్గడం మొదలైంది. ఒకప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుండే ఇతడు ఏ వీడియో చేసినా కానీ. ఇప్పుడు ఏ వీడియో చేయాలో అర్థం కాక ఎవరైతే తనను దూషించారో వాడు ఇంటెన్షనల్గా యాంటీ హిందూ కాదు వాడు. అంటే కొంతమంది నచ్చని వాళ్ళు క్రిస్టియను అని చెప్పేసి అంటున్నా నాకు ఎందుకో అంటే ముందు నుంచి పర్సూ చేస్తున్నాము వాడి వీడియోస్ ఉంది కాబట్టి నాకు అంతగా అనిపించట్లా. వాడు కేవలము ఈ బత్తాయి అని చెప్పేసి ఎందుకు అన్నాడని చెప్పేసి అంటే హిందుత్వము, ఇండియా వీళ్ళే వాడిని ఎక్కువ ట్రోల్ చేసి వీళ్ళే వాడిని అన్ఫాలో చేశారు అనే కోపంలో ఆపోజిట్ బ్యాచ్ తనని ఓన్ చేసుకోవాలి. లెఫ్టిస్టులు, రైటిస్టులు అంటాం కదా, సో వాళ్ళు మిగతా వాళ్ళు ఓన్ చేసుకోవాలని చెప్పేసి అలాంటి కంటెంట్ బత్తాయి, జ్యూసు, పిండుతా ఇలా ఇలా అని చెప్పేసి అది ఇంకా పెద్ద తప్పు అయిపోయింది. ఇంకా అసలు వాళ్ళు వీడిని అవసరం లేని కూడా పాపం వీడికి. సో వీడు అనవసరంగా ఏ ఇండియన్ అయితే రిసెంబ్లెన్స్ చేశాడో, ఏ హిందుత్వాన్ని అయితే ఆడు కొన్ని భారతం వీడియోలు కూడా చేసి వచ్చాడు. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు ఏమైంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది. వీడు ఏం చేసినా కానీ నెగిటివ్ అయ్యే పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, వాటి మీద కంప్లైంట్ చేస్తారు, కేసు వేశారు, సజ్జనారికి రిక్వెస్ట్ చేస్తారు. ఏ సజ్జనారి దృష్టిలో వీడు హీరోలా ఉన్నాడో బెట్టింగ్ యాప్స్ వల్ల అందరూ అప్రిషియేట్ చేశారు. సో వాళ్ళే ఈరోజు వీడిని వాడి అకౌంట్ని సస్పెండ్ చేయించే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. సో వీడి జీవితం ప్రతి ఒక్కడు కూడా ఉదాహరణ. మేబీ వీడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. వీడు బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఏం లేదు, సారీ అనేది మనస్ఫూర్తిగా చెప్పాలి. వీడు చెప్పే సారీలు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే అది చాలా సెటరికల్గా ఉంది. వాడికి పరివర్తన కావాలి ఫస్ట్. వాడు చేసిన తప్పని వాడు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. ఎవరికి క్షమాపణ చెప్పడం సెకండరీ. ఫిక్స్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక అప్పుడు ఇంకా ఆ దేవుడి దయ. ఎవడైతే దూషించాడో, ఏ దేవుళ్ళనైతే దూషించాడో వాళ్ళు వీడిపైన దయ చూపిస్తే వీడు మళ్ళీ ఎదగొచ్చు. ఇక లేదు ఇట్లా దీన్ని ఏమంటారు, ఈ గెలకడము, బూతులు దీన్ని నమ్ముకుంటా అని చెప్పేసి అంటే సాధించేది ఏమి ఉండదు. సో ఇది నాకు చెప్పాలనిపించింది, అందుకే మీ ముందుకు వచ్చాను.